అందరికి నమస్కారం. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నుంచి అయితే ఒక భారీ నోటిఫికేషన్ అయితే వచ్చింది. డిగ్రీ అదేవిధంగా ముఖ్యంగా బీటెక్ చేసిన వాళ్ళకి, బీటెక్ చేసి జాబ్ కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో, బీటెక్ చేసిన వాళ్ళకైతే ఒక మంచి ఛాన్స్ అని చెప్పుకోవచ్చు. జీతం చూసుకున్నట్లయితే దాదాపు 50,000కు పైగానే జీతం అయితే ఉంటది. అఫీషియల్‌గా అయితే నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఈ జాబ్‌ని అయితే అస్సలు మిస్ అవ్వకండి. ఈ జాబ్ గనుక మీరు కొడితే మీ యొక్క లైఫ్ అనేది సెట్ అవుతదని చెప్పుకోవచ్చు. ఆఫీసర్ లెవెల్ జాబ్స్ ఇవి ఆఫీసర్ లెవెల్ జాబ్స్ కాబట్టి మీకైతే మంచి రెస్పెక్ట్ ఉంటది. అదేవిధంగా మంచి సాలరీ ఉంటది. అఫీషియల్‌గా అయితే భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నుంచి అయితే మనకైతే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో, ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. సో, ఈ వీడియోస్ చూస్తేనే మీకైతే అర్థమవుతుంది ఎలా అప్లై చేయాలి, అదేవిధంగా లాస్ట్ డేట్ ఎప్పుడు, అదేవిధంగా ఎగ్జామినేషన్ ఫీ ఎలా ఉంటుంది, అదేవిధంగా ఎగ్జామినేషన్ పర్పస్ ఉంటుందా లేదా, ఎగ్జామినేషన్ ఉంటుందా లేదా, షార్ట్ లిస్ట్ చేస్తారా లేదా, ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే నేను ఈ వీడియోలో అయితే చెప్తాను. సో, వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. సో, ఈ వీడియో చూసేవాళ్ళు ఇంకా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయకపోతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసి అయితే పెట్టుకోండి. సో, దీనికి సంబంధించి నేను అఫీషియల్ నోటిఫికేషన్ అయితే నేను చూపెడతాను స్క్రీన్ మీద చూడండి. సో, చూడండి గైస్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నుంచి బెంగళూరు కాంప్లెక్స్ నుంచి అయితే మనకైతే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించి అయితే టూ సెక్టార్స్లో అయితే మనకైతే జాబ్స్ అయితే రావడం జరిగింది. సో, ఒకటి చూసుకున్నట్లయితే జాబ్ కోడ్ TEBG. సో, దీనికి సంబంధించి ట్రైనీ ఇంజనీరింగ్ 1 అనే పోస్ట్ ద్వారా మనకు TEBG అనే జాబ్ కోడ్ నుంచి మనకైతే జాబ్స్ అయితే ఉన్నాయి. ఇందులో చూసుకున్నట్లయితే క్వాలిఫికేషన్లు TEBG జాబ్ కోడ్ నుంచి అయితే క్వాలిఫికేషన్లు చూసుకున్నట్లయితే మనకి BE, బీటెక్, BSc 4 ఇయర్స్ కోర్స్ ఇంజనీరింగ్ డిగ్రీ ఇన్ రిలవెంట్ డిసిప్లిన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని ఉండడం అయితే జరిగింది. సో, బీటెక్ చేసిన వాళ్ళకైతే ఇది ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. బీటెక్ చేసిన వాళ్ళకు ఇదైతే చాలా బెస్ట్ ఆపర్చునిటీ. మంచి జాబ్స్ అయితే మీరు ఆఫీసర్ లెవెల్ జాబ్స్ అయితే కొట్టవచ్చు. ఇందులో చూసుకున్నట్లయితే ట్రైనీ ఇంజనీరింగ్ 1 TEBG కోడ్ నుంచి చూసుకున్నట్లయితే మనకు ఎన్ని జాబ్స్ ఉన్నాయి, ఎన్ని సెక్టార్స్లో ఏ జాబ్స్ ఉన్నాయి అనేది మనం అయితే చూద్దాం. ఎలక్ట్రానిక్స్ నుంచి చూసుకున్నట్లయితే 258 జాబ్స్ ఉన్నాయి. మెకానికల్ చూసుకున్నట్లయితే 131 ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్ చూసుకున్నట్లయితే 44 ఉన్నది. ఎలక్ట్రికల్ చూసుకున్నట్లయితే 55 ఉన్నాయి. టోటల్ ఇందులో చూసుకున్నట్లయితే 488 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా రిజర్వేషన్ వైజ్గా చూసుకుందాం. ఇక్కడ వాళ్ళు రిజర్వేషన్ వైజ్గా కూడా వాళ్ళైతే మెన్షన్ అయితే చేయడం జరిగింది. జనరల్ నుంచి చూసుకున్నట్లయితే 197 పోస్టులు ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ నుంచి చూసుకున్నట్లయితే 49 పోస్టులు ఉన్నాయి. ఓబీసీ నుంచి చూసుకున్నట్లయితే 132 పోస్టులు ఉన్నాయి. ఎస్సీ నుంచి చూసుకున్నట్లయితే 73, ఎస్టీ నుంచి 37 పోస్టులు అయితే వాళ్ళైతే కేటాయించారు క్యాస్ట్ వైజ్గా. అండ్ పోస్టింగ్ లొకేషన్ చూసుకున్నట్లయితే, జాబ్ లొకేషన్ చూసుకున్నట్లయితే బెంగళూరులోనే ఉండబోతుంది. అదేవిధంగా ఇందులోనే ట్రైనీ ఇంజనీరింగ్ 1లోనే TEEM అనే కోడ్తోని వాళ్ళైతే ఇంకా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో చూసుకున్నట్లయితే దాదాపు క్వాలిఫికేషన్స్ కూడా సేమ్ ఉంటుంది. అదేవిధంగా సెక్టార్ వైజ్గా చూసుకుందాం. ఎలక్ట్రానిక్స్ నుంచి చూసుకున్నట్లయితే 43 పోస్టులు ఉన్నాయి. మెకానికల్ నుంచి చూసుకున్నట్లయితే 55 ఉన్నాయి. ఎలక్ట్రికల్ నుంచి చూసుకున్నట్లయితే 24 ఉన్నాయి. టోటల్ చూసుకున్నట్లయితే దాదాపుగా 600కు పైగానే జాబ్స్ అయితే రిలీజ్ చేశారు. సో, ఇందులో కూడా రిజర్వేషన్ వైజ్గా అయితే వాళ్ళైతే పోస్టులు కేటాయించారు. జనరల్ 50, ఈడబ్ల్యూఎస్ 12, ఓబీసీ 33, ఎస్సీ 18, ఎస్టీ 9. సో, ఇందులో చూసుకున్నట్లయితే జాబ్ అంటే పోస్టింగ్ లొకేషన్ అంటే ఈ TEM అనే పోస్టింగ్ లొకేషన్ చూసుకున్నట్లయితే అక్రాస్ ఇండియా, అంటే అక్రాస్ ఇండియాలో మీరు ఎక్కడైనా కూడా మీకు పోస్టింగ్ అనేది రావచ్చు. పైన చూసుకున్నట్లయితే TEBG మాత్రం పోస్టింగ్ లొకేషన్ అయితే బెంగళూరులోనే ఉంది. TEM చూసుకున్నట్లయితే అక్రాస్ ఇండియా మీరు ఎక్కడైనా కూడా జాబ్ రావచ్చు. మీరు మీ తెలంగాణలో రావచ్చు, ఆంధ్రప్రదేశ్లో రావచ్చు, ఏ స్టేట్లో అయినా కూడా మీకైతే జాబ్ అనేది రావచ్చు. మీ సొంత స్టేట్లో కూడా మీరైతే జాబ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో, ఈ వీడియోని మాత్రం ఇంకా స్కిప్ చేయకుండా చూడండి. వీలైనంత వరకు అయితే మీరైతే అప్లై చేయనీకే ట్రై చేయండి. ఇంకా చూసుకుందాం, దీనికి సంబంధించి డీటెయిల్స్ చూసుకుందాం. ఈ జాబ్కి సంబంధించి ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 20 ఇయర్స్ ఫర్ జనరల్ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ వాళ్ళకైతే ఉంటుంది. 20 ఇయర్స్ దాటిన వాళ్ళైతే ఈ జాబ్కి అప్లై చేయనీకి ఉండదు. 28 ఇయర్స్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. 28 కంటే తక్కువ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 28 కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకైతే ఈ జాబ్కి అనేది అప్లై చేయనీకి వీలు అవ్వదు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఇంకో 3 ఇయర్స్ అనేది ఎక్కువ ఉండొచ్చు. అంటే దాదాపు 31 సంవత్సరాల వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ పీడబ్ల్యూడీ అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు కూడా వీరైతే ఇంకా 3 ఇయర్స్ అనేది ఎక్స్టెండ్ చేయవచ్చు. అంటే 31 సంవత్సరాల వరకు అయితే అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్స్ గాను. ఏజ్ లిమిట్ అది. అదేవిధంగా ఇంకా చూసుకుందాం. సో, ఈ పోస్టులకు గాను శాలరీ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఇయర్ అంటే మీరు జాయిన్ అయిన ఫస్ట్ ఇయర్లోనే వీళ్ళైతే 30,000 ఇస్తారు. అదేవిధంగా సెకండ్ ఇయర్లో 35,000 ఉంటాయి శాలరీ.
థర్డ్ ఇయర్‌కి వచ్చేసి అంటే మీకు 3 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్‌కి వచ్చేసరికి 40,000 పర్ మంత్ అయితే ఉంటది. సో, ఇలా ఎక్స్‌టెన్షన్ అవుతానే ఉంటది. ఇట్లా సాలరీ అనేది పెరుగుతానే ఉంటది. దాదాపు 80,000 లక్ష రూపాయల వరకు కూడా వెళ్ళొచ్చు. ఎందుకంటే ఇది ఆఫీసర్ లెవెల్ జాబ్స్ కాబట్టి మంచి సాలరీ అయితే ఉంటది. పెరుగుతానే ఉంటది ఇందులో. సో, మీరైతే ఈ జాబ్స్‌కైతే అప్లై చేయనీకే ట్రై చేయండి. అడిషనల్‌గా 12,000 కూడా వీరిస్తారు. ఎందుకంటే అలవెన్సెస్ గాని, మెడికల్ ఇన్స్యూరెన్స్ గాని, ఇంకా దీనికి సంబంధించి చాలా అంటే చాలా అలవెన్సెస్ కూడా ఇందులో ఉంటాయి. కాబట్టి అడిషనల్‌గా 12,000 కూడా వస్తది కాబట్టి సాలరీ చూసుకున్నట్లయితే భారీగానే ఉంది సాలరీ. ఇప్పుడు ఇందులో చూడండి ట్రైనీ ఇంజినీరింగ్ 1 టీఈబీజీ సెక్టార్ నుంచి అయితే ఈ జాబ్స్‌లో మీరు ఏమేం చేస్తారు అనైతే వాళ్ళైతే మెన్షన్ చేశారు. మీ యొక్క జాబ్ రోల్ ఏమేమి ఉంటదని వాళ్ళైతే ఇక్కడ మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఫీల్డ్ పొజిషన్ ఫర్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అండ్ ప్రోడక్ట్ సపోర్ట్ ఎట్ ప్రాజెక్ట్ సైట్స్ అని ఉంటుంది. ఏఎంసీ ఎట్ కస్టమర్ లొకేషన్స్ అండ్ సపోర్ట్ రోల్ ఫీల్డ్ ట్రయల్స్ ఎవాల్యుయేషన్ వాలిడేషన్ డాక్యుమెంటేషన్ అండ్ ప్రొడక్షన్ అండ్ నాన్ ప్రొడక్షన్ ఏరియాస్ లైక్ టెస్టింగ్ అసెంబ్లీ క్వాలిటీ మేనేజ్మెంట్ సబ్ కాంట్రాక్ట్ ప్రొడక్షన్ ప్లానింగ్ ఐఈడి మెటీరియల్ మేనేజ్మెంట్ అండ్ మార్కెటింగ్ మెయింటెనెన్స్ ఎక్సెట్రా. అంటే ఇలాంటి సెక్టార్స్లో మీరైతే మీ యొక్క జాబ్ రోల్ అయితే ఉంటుంది. ఈ జాబ్స్కి అయితే వాళ్ళైతే మెన్షన్ అయితే చేయడం జరిగింది. అదేవిధంగా టీఈఎం అనే జాబ్స్ ఇప్పుడు నేను స్టార్టింగ్‌లో చెప్పాను కదా! టీఈబీజీ అండ్ టీఈఎం జాబ్స్ 2 వేరు వేరు ఉన్నాయని. సో, టీఈఎంలో మీ యొక్క జాబ్ రోల్స్ ఏమేమి ఉంటాయంటే ఫస్ట్ లెవెల్ చెకింగ్ ఆఫ్ ఈవీఎంస్ అండ్ వీవీప్యాట్స్. అంటే ఈవీఎంస్ అంటే మీకు తెలుసు. వీవీప్యాట్స్ అంటే కూడా మీకు తెలుసు. ఎలక్షన్ టైంలో మనమైతే ఈవీఎంస్ ద్వారా మనమైతే ఓటింగ్ అయితే చేస్తాము. సో, ఫస్ట్ లెవెల్ చెకింగ్ ఆఫ్ ఈవీఎంస్ అండ్ వీవీప్యాట్స్ అనేది ఉంటాది. అదేవిధంగా యాక్టివిటీస్ రిలేటింగ్ టు ఎలక్షన్ ప్రాసెసింగ్ ఇంక్లూడింగ్ ఎలక్షన్ కౌంటింగ్ డ్యూటీ. అంటే మీరు ఎలక్షన్ ప్రాసెసింగ్‌లో గాని, అదేవిధంగా ఎలక్షన్ కౌంటింగ్ డ్యూటీ కూడా మీరైతే చేయాల్సి ఉంటది. అండ్ ప్రొడక్షన్ టెస్టింగ్, రిపేర్ ఆఫ్ ఈవీఎంస్ అండ్ వీవీప్యాట్స్. ప్రొడక్షన్ టెస్టింగ్, రిపేర్ ఆఫ్ ఈవీఎంస్ అండ్ వీవీప్యాట్స్. వర్కింగ్ ఆన్ విండోస్, లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అండ్ బ్యాకప్ రిస్టోర్ సొల్యూషన్స్‌లో కూడా మీరైతే వర్క్ చేయాల్సి ఉంటది. వర్కింగ్ విత్ ఎంఎస్ ఆఫీస్ అండ్ గూగుల్ షీట్స్. ఫాలో అప్ ఫర్ డైలీ వర్క్ ప్రోగ్రెస్, ఈఎంఎస్ స్కానింగ్, మానిటరింగ్ ఎక్సెట్రా. కమ్యూనికేషన్ అండ్ కోఆర్డినేషన్ విత్ ద టీమ్స్ అండ్ కస్టమర్స్. ట్రావెలింగ్ పోస్టింగ్ అక్రాస్ ఇండియా బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ అండ్ వర్కింగ్ ఇన్ రొటేషనల్ షిఫ్ట్స్. సో, మీ యొక్క జాబ్ రోల్ అనేది టీఈఎంలో ఇలా అయితే ఉంటుంది. సో, మంచి ఆఫీసర్ లెవెల్ జాబ్స్ ఇది. సో, మీరు ఈ జాబ్స్‌కి అప్లై చేయాలనుకుంటే, రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే డేట్స్ చూసుకున్నట్లయితే 24/9/2025 టు 7/10/2025 అంటే అక్టోబర్ 7 వరకు అయితే మీరైతే ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. అండ్ చూసుకున్నట్లయితే మీరైతే ఇందులో ఉన్న అఫీషియల్ వెబ్సైట్లో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ సంబంధించిన నోటిఫికేషన్ సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో అయితే మీరైతే మీ యొక్క డీటెయిల్స్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఆన్లైన్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. వన్స్ మీరు ఆన్లైన్లో మీ యొక్క డీటెయిల్స్ ఫిలప్ చేసి మీరు అప్లై చేసిన వెంటనే తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే మీ యొక్క అప్లికేషన్ ఫామ్‌ని వాళ్ళైతే రివ్యూ చేసి మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేస్తారు. అంటే మీ యొక్క క్వాలిఫికేషన్, అదేవిధంగా మీ యొక్క మార్క్స్‌ని బట్టి, అదేవిధంగా వాళ్ళకు మీ యొక్క స్కిల్స్ కనుక నచ్చితే మీ యొక్క అప్లికేషన్ అనేది షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసి మీ యొక్క మెయిల్ గాని, ఎస్ఎంఎస్‌కి గాని వాళ్ళైతే కాల్ లెటర్‌ని పంపిస్తారు. వన్స్ కాల్ లెటర్ వచ్చిన వెంటనే మీకైతే ఒక రిటన్ టెస్ట్ అయితే వాళ్ళైతే పెట్టడం అయితే జరుగుతది. అంటే ఎవరెవరికైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళకి మాత్రమే రిటన్ టెస్ట్ అయితే పెడతారు. రిటన్ టెస్ట్ పెట్టినాక మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేయడం అయితే జరుగుతది. సో, షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి ఎగ్జామ్ అయితే పెడతారు. సో, ఎగ్జామ్ చూసుకున్నట్లయితే ఎలక్ట్రానిక్స్ వాళ్ళకైతే 25/10/2025 అంటే అక్టోబర్ 25కి ఉంటుంది. మెకానికల్ వాళ్ళకి కూడా సేమ్ 25కి ఉంటుంది అక్టోబర్. అండ్ ఆల్సో కంప్యూటర్ సైన్స్ వాళ్ళకైతే 26/10/2025 ఉంటుంది. అంటే అక్టోబర్ 26కి ఉంటుంది. ఎలక్ట్రికల్ వాళ్ళకైతే అక్టోబర్ 26కి ఎగ్జామ్ అయితే ఉంటుంది. సో, 1 డే గ్యాప్‌లో అయితే మెకానికల్ వాళ్ళకి అండ్ కంప్యూటర్ సైన్స్, అదేవిధంగా ఎలక్ట్రికల్ వాళ్ళకైతే ఎగ్జామ్ అయితే ఉంటుంది. అందరికీ జాబ్ లొకేషన్ కాదు, అందరికీ ఎగ్జామినేషన్ సెంటర్ మాత్రం అందరికీ బెంగుళూరే ఉంది. సో, బెంగుళూరు వెళ్ళి ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. సో, అందరికీ ఎగ్జామ్ సెంటర్ మాత్రం బెంగుళూరే. సో, డేట్స్ మాత్రం ఇక్కడ నేను స్క్రీన్‌లో చూపెట్టినట్టు డేట్స్ అయితే ఉంటాయి. సో, షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి ఎగ్జామినేషన్ ఫీ అంటే అప్లికేషన్ ఫీ చూసుకుందాం. ఫస్ట్ అప్లికేషన్ ఫీ చూసుకున్నట్లయితే మీరైతే ఆన్లైన్‌లో అప్లై చేస్తారు కదా! అప్లై చేసేటప్పుడు అప్లికేషన్ ఫీ చూసుకున్నట్లయితే షార్ట్ లిస్ట్ కాకముందు ఇది నేను చెప్పేది. సో, అప్లై ఫీజు చూసుకున్నట్లయితే అండ్ 177 అయితే ఉంటుంది. 177 జనరల్ వాళ్ళకు, అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు, అదేవిధంగా ఓబీసీ వాళ్ళకైతే 177 రూపీస్ అయితే ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ వాళ్ళకి మాత్రం ఎలాంటి ఫీ అయితే ఉండదు. సో, ఇది అప్లికేషన్ ఫీ అయితే చెప్పుకోవచ్చు ఇది. ఇప్పుడు నేను స్క్రీన్‌లో చూపెడుతున్నాను చూడండి. దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది మీరు అప్లై చేసేటప్పుడు కంపల్సరీ తీసుకెళ్లాల్సి ఉంటుంది. రీసెంట్ కలర్ ఫోటో గాని, అదేవిధంగా ఎస్ఎస్ఎల్సీ, ఎస్ఎస్సీ మీకు మార్క్స్ సర్టిఫికేట్స్ గాని, అదేవిధంగా మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ గాని, ఫైనల్ డిగ్రీ సర్టిఫికేట్స్ గాని, అదేవిధంగా
జీపీఏ, ఎస్జీబీఏ సంబంధించిన గవర్నమెంట్ ఇష్యూడ్ చేసిన డాక్యుమెంట్స్ గానీ ఇవైతే మీరు తీసుకెళ్లాల్సి ఉంటది. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్స్ అదేవిధంగా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్స్ ఇవి కూడా మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. క్యాస్ట్‌కి సంబంధించిన క్యాస్ట్ ఇన్‌కమ్ సర్టిఫికేట్స్ కూడా మీరైతే తీసుకెళ్లాల్సి ఉంటది అప్లై చేసేటప్పుడు. మీకు ఆన్‌లైన్‌లో అప్లై చేయడం గనక టఫ్ అయితే అంటే మీ యొక్క మెడికల్ సర్టిఫికేట్స్ కూడా తీసుకెళ్లాల్సి ఉంటది. ఇందులో మెడికల్ కండిషన్స్ కూడా చూస్తారు కాబట్టి మీ యొక్క మెడికల్ సర్టిఫికేట్స్ గానీ తీసుకెళ్లాల్సి ఉంటది. మీకు అప్లై చేయడం గనక టఫ్ ఉంటే మీరు మీ దగ్గరలో ఉన్న ఇంటర్నెట్ సెంటర్ గానీ, అదేవిధంగా మీ యొక్క మీ సేవా సెంటర్ గానీ మీరైతే వెళ్లి అప్లై చేసుకోవచ్చు. నేను చూపించిన డాక్యుమెంట్స్ మాత్రం మీరు కంపల్సరీ తీసుకెళ్లాల్సి ఉంటది. సో, మీ సేవలో గానీ, ఇంటర్నెట్ సెంటర్‌లో గానీ మీరైతే అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్స్‌కి. సో, ఇందులో కట్ ఆఫ్ అంటే రిటన్ టెస్ట్‌కి సంబంధించిన పాస్ మార్క్స్ చూసుకుందాం. పాస్ మార్క్స్ చూసుకున్నట్లయితే జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎన్సీఎల్ వాళ్ళకైతే 35% మార్క్స్ వస్తే మాత్రం మీరైతే పాస్ అయినట్టే. అండ్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ వాళ్ళకి మాత్రం 30% మార్క్స్ వచ్చినట్టే మీరైతే క్వాలిఫై అయినట్టే, పాస్ అయినట్టే. ఈ ఎగ్జామ్‌లో క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేది వాళ్ళైతే మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఎగ్జామ్‌కి వెళ్ళేటప్పుడు మాత్రం మీ యొక్క ఒరిజినల్ ఏదైనా డాక్యుమెంట్ ఏదైనా ఐడీ ప్రూఫ్ తీసుకెళ్లాల్సి ఉంటది. మీ అందరికి తెలిసిందే అది. సో, రివాల్యుయేషన్ ఉంటది, వాల్యుయేషన్ ఇవన్నీ చెకింగ్ అనేది కంపల్సరీ స్ట్రాంగ్‌గానే ఉంటది. సో, ఈ ఎగ్జామ్‌కి సంబంధించి నాకు తెలిసినంత వరకు అయితే ఆల్మోస్ట్ ఇందులో నెగెటివ్ మార్క్స్ కూడా ఉండే అవకాశాలైతే ఉన్నట్టు మనకైతే అర్థమవుతుంది. ఒకసారి చూస్తున్నాను ఒకసారి. 90 మినిట్స్ అనేది ఎగ్జామ్ అయితే ఉంటది. 85 క్వెషన్స్ ఉంటాయి. 90 మినిట్స్ ఎగ్జామ్స్ ఉంటది. ఈచ్ రాంగ్ ఆన్సర్ అంటే ప్రతి ఒక్క రాంగ్ ఆన్సర్‌కి అయితే మీకు 0.25 మార్క్స్ అనేవి డిడక్ట్ అవుతాయి. సో, నెగెటివ్ మార్క్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఎగ్జామ్ అంత ఈజీ కాదు. సో, దీనికి సంబంధించి సిలబస్ కూడా మీకు కావాలి అనుకుంటే, అదేవిధంగా దీనికి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఎలా పెట్టాలో తెలుసుకోవాలనుకుంటే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీరు కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. నేనైతే వీలైనంత వరకు చేయడానికి ట్రై చేస్తాను. సో, ఇలాంటి మరెన్నో జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కోసం, అదేవిధంగా ఎడ్యుకేషనల్ అప్డేట్స్ కోసం మీరు ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే జెన్యూన్ అప్డేట్స్ మాత్రమే అంటే జెన్యూన్ జాబ్ అప్డేట్స్ వస్తేనే జెన్యూన్ నోటిఫికేషన్ ఇలాంటి పీడిఎఫ్స్ నోటిఫికేషన్ వాళ్ళు రిలీజ్ చేస్తే మాత్రమే మన ఛానల్‌లో అయితే నేను పెడతాను కాబట్టి మన ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఎందుకంటే మీరు జాబ్ కొట్టాలి అనుకుంటే మాత్రం ఒక మంచి ఛానల్‌ని అయితే మీరైతే సబ్స్క్రైబ్ చేసినట్టు ఉంటది. ఎందుకంటే మీకు జాబ్ అప్డేట్స్ మీకైతే వెంటనే వస్తాయి కాబట్టి మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఇక మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అదేవిధంగా మీకు ఇలాంటి పీడిఎఫ్స్ అంటే వాళ్ళు రిలీజ్ చేసిన గవర్నమెంట్ నోటిఫికేషన్‌కి సంబంధించిన పీడిఎఫ్స్ మీకు కావాలి అనుకుంటే మాత్రం కామెంట్ సెక్షన్‌లో మన యొక్క వాట్సాప్ ఛానల్ గ్రూప్ అయితే నేను లింక్ పెడతాను. ఆ గ్రూప్‌లో మీరు జాయిన్ అవ్వండి. మీకు వెంటనే నేను ఎప్పుడు వీడియో పెట్టినా గానీ మీకు లింక్‌తో సహా, అదేవిధంగా ప్రాసెస్‌తో సహా, అదేవిధంగా ఇలాంటి పీడిఎఫ్స్ అంటే వాళ్ళు రిలీజ్ చేసిన అఫీషియల్ పీడిఎఫ్స్ కూడా మీకు గ్రూప్‌లోనే ఉంటది కాబట్టి మీరు కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసుకునే అవకాశాలైతే ఉంటాయి కాబట్టి మన వాట్సాప్ ఛానల్‌లో మీరైతే జాయిన్ అవ్వనీకి ట్రై చేయండి. సో, ఇప్పటికైతే ఇది. ఇంకా మంచి జాబ్ అప్డేట్ కోసం జాబ్ అప్డేట్‌తోని మీ ముందుకైతే నేను వస్తాను. కాబట్టి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ మాత్రం కంపల్సరీ యాక్టివేట్ చేసుకోండి. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్.